సో ఆ సిద్ధాంతాల వల్లే బౌద్ధ మతం అనేది చాలా వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? ఇందా మనం చెప్పుకున్నాం కదా, గౌతమ బుద్ధుడు సారనాథ్లో ఫస్ట్ సెరమనీ ఎక్కడ జరిగింది? సారనాథ్. సో వారణాసిలోని సారనాథ్లో గౌతమ బుద్ధుడు ఏం చెప్పుకున్నాము? 4 సత్యాలు అనేవి చెప్తానని చెప్పాను కదా, 4 సత్యాలు. సో 4 నోబుల్ ట్రూత్స్ అనేవి చెప్తానని చెప్పాను కదా. సో ఇవే అనమాట అవి 4 నోబుల్ ట్రూత్స్. సో ఓకేనా, 4 నోబుల్ ట్రూత్స్ అనమాట. అంటే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి గొప్ప సత్యాలు ఏమున్నాయి? 4 ఏమున్నాయి? సో మంచి సత్యాలు ఏమున్నాయి చూద్దాము. ఎక్కడ చెప్తాడు ఇవి? సారనాథ్లో. సారనాథ్లో ఏం జరిగింది? ఫస్ట్ సర్మన్, అంటే గౌతమ బుద్ధుడు మోక్షం పొందిన తర్వాత ఇచ్చినటువంటి మొట్టమొదటి ఉపన్యాసం అనమాట ఇది. సో ఉపన్యాసానికి సంబంధించి ఏమున్నాయి చూద్దాము. మొట్టమొదటిది, సో ఫస్ట్ సబ్బం దుఃఖం. సబ్బం దుఃఖం అంటే ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోయింగ్. ప్రపంచం అంతా కూడా ఎలా ఉంది? విచార వ్యక్తం చేస్తుంది, బాధల్లో ఉంది. తెలుగు మీడియం రాసుకోండి. ప్రపంచం అనేది, సో ప్రపంచం బాధల్లో ఉంది. సో ప్రపంచం అంతా బాధల్లో ఉంది అని చెప్పాడు, ఫుల్ ఆఫ్ సఫరింగ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాడంటే ఇక్కడ చూడండి, ద్వాదశ్ నిధన్ అంటే డిజైర్, ఇగ్నోరెన్స్, అటాచ్మెంట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ సఫరింగ్. దీని నుంచి దీనికి లింక్ అనమాట. ప్రపంచం అనేది బాధల్లో ఉంది. ఆ బాధ కారణాలు ఏంటి? సో బాధ కారణాలు వచ్చేసి డిజైర్స్, కోరికలు. సో విపరీతమైన కోరికలు ఇందని చెప్పారు కదా, ఈఎంఐ కాన్సెప్ట్ అటువంటి అనమాట. అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ కావాలని కోరుకోవడం. సో తర్వాత ఇగ్నోరెన్స్ అనమాట. అంటే ఇగ్నోరెన్స్ అంటే మర్చిపోవడం, సో నెగ్లెక్ట్ చేయడం, నిర్లక్ష్యం, అటాచ్మెంట్. సో అటాచ్మెంట్ అంటే వాళ్ళకి ఎక్కువగా అనుకూలంగా ఉండడం అనమాట. ఏదైనా రిలేషన్షిప్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అటాచ్మెంట్స్ అనమాట. సో కాజెస్ ఆఫ్ ది అనుబంధం, సంస్థ అనుబంధం అంటాం కదా, వాళ్ళకి అటాచ్మెంట్ అంటాం కదా అటువంటివి. సో కాబట్టి సఫరింగ్ అనమాట. సో కాబట్టి అనుబంధమైనది. సో ఇట్లా ఈ 3 అంటే ప్రపంచం ఎందుకు బాధల్లో ఉందంటే ఈ 3 వల్ల అని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పాడు. సో అవునా కదా, ఒక వ్యక్తికి కావాల్సిన దానికంటే ఎక్కువ కావాలంటే అతను ఏం చేస్తాడు? ఒకటి క్రైమ్ అనేది చేయాలి. సో క్రైమ్ అనేది చేస్తాడు, లేదా అప్పు అనేది చేయాల్సింది. అవునా కదా? సో అటాచ్మెంట్ అవ్వడం, ఎక్కువ అటాచ్మెంట్ ఏమవుతారు? ఎమోషన్స్, ఎక్కువ ఎమోషన్ అవ్వడం, అటాచ్మెంట్ అవ్వడం. సో దేనికైనా ఒక విషయానికి ఎక్కువ అటాచ్మెంట్ అవ్వడం, వెల్త్కి సంబంధించి, సంపదకి సంబంధించి కావచ్చు, సో ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఎక్కువ అటాచ్మెంట్ ఉండడం వల్ల బాధలు అనేవి ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో అట్లా అంటే ఎక్కువ ఎమోషనల్ అయిన పర్సన్, సో ఆబ్వియస్లీ బాధలో పడిపోతాడు అనమాట. సో ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలి. ఇటువంటి విషయాలు చెప్పింది బౌద్ధ మతం. సో ఓకేనా? ఎందుకంటే ఇదంతా కూడా సామాన్యుల మతం అనమాట. బౌద్ధ మతం అంటేనే సామాన్యుల మతం. అంటే ప్రతి ఒక్క సామాన్యుడిని పరిగణలో తీసుకొని చెప్తుంది అనమాట, ఏ విషయమైనా కూడా. సో కాబట్టి ప్రపంచం అంతా బాధలో ఎందుకు ఉంది? వీటి వల్ల. సో వీటి వల్ల ఉందని చెప్పాడు. తర్వాత నిర్వాణ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నిర్వాణ, మూడవది. సో దీస్ సఫరింగ్స్ కుడ్ బి రిమూవ్డ్ బై డెస్ట్రాయింగ్ ఇట్స్ కాజ్. సో చూడండి, ఈ సఫరింగ్స్, ఈ బాధలు అనేవి కుడ్ బి రిమూవ్డ్ బై ది డెస్ట్రాయింగ్ ఇట్స్ కాజ్ అనమాట. సో ఎందువల్ల మనకి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో ఆ కారణాలను మనం కానీ నివారిస్తే, సో కారణాలను కానీ మనం నివారిస్తే సో మనకి బాధ అనేది ఉండదు. ఇప్పుడు నీకు ఒక డిజైర్ వచ్చింది. ఆ డిజైర్ ఎందుకు వస్తుంది? ఏదో ఒకటి కావాలనుకుంటావు నువ్వు. సో పెద్ద లగ్జరీ కార్ కొనాలనుకుంటావు. సో అక్కడ ఏంటి కారణం ఏంటి? కారు. సో ఆ కార్ని ఎందుకు కొంటావు? ఒక డిజైర్, కోరిక అనమాట నీకు. సో ఇవన్నీ కూడా నువ్వు నివారిస్తే ఆటోమేటిక్గా ఆ బాధను తగ్గిపోతుంది. సో కాబట్టి రాసుకోండి. సో కోరికలకు కావాల్సినటువంటి కారణాలు, సో బాధ కలిగే కారణాలను నివారిస్తే, సో బాధకు గల కారణాలను నివారిస్తే విచారం తగ్గుతుందని రాసుకోండి. ఎలా అయినా మీకు ఎలా అనిపిస్తే ఈ నోట్ పైకి. అంతేకాదు ఈ బాధకు సంబంధించిన కారణాలన్నీ కూడా తగ్గిపోయాయి అనుకోండి, ఆబ్వియస్లీ అందరూ సంతోషంగా ఉంటారు. సో ఇట్లా చూడండి, అవన్నీ లింకేజెస్ ఉంటాయి ఆయన చెప్పినవి 4. ఇంకోటి వచ్చేసి 4th వచ్చేసి అష్టాంగిక మార్గ రాసుకున్నారు తెలుగులో నీట్గా. ఇవి ద్వాదశ్ నిధన్ అంటారు. ఇవి సబ్బం దుఃఖం అంటారు కదా. సో ఇట్లా ఇవి. నెక్స్ట్ అష్టాంగిక మార్గం అంటే 8-fold పాత్ అనమాట. 8-fold పాత్ అంటే 8 మార్గాలు చెప్తాడు గౌతమ బుద్ధుడు. సో 8 మార్గాలు చెప్తాడు అనమాట. టు ఎండ్ ది సఫరింగ్ అంటే మన బాధ అనేది తగ్గిపోవడానికి 8 మార్గాల ద్వారా బాధ అనేది తగ్గుతుందని రాసుకోండి. 8 మార్గాల ద్వారా, దాని కింద ఆరోస్ పెట్టుకుంటే 8 మార్గాలు ఏంటో చెప్తాను. 8 మార్గాల ద్వారా బాధ అనేది తగ్గుతుంది. అష్టాంగిక మార్గం అంటారు దాన్ని, లేదా అష్టాంగిక మార్గం ద్వారా బాధ అనేది తగ్గుతాయి. ఎలా అని రాసుకోండి. సో ఈ అష్టాంగిక మార్గం అనేది మాత్రమే రైట్ పాత్, మంచి మార్గం అనమాట. సో మీకు ఉన్నటువంటి బాధలు మొత్తం తగ్గడానికి, ఈ ప్రపంచం ఉన్నటువంటి విచార వ్యక్తం చేస్తుంది ప్రపంచం అంతా కూడా, అది తగ్గడానికి ఒకే ఒక మార్గం వచ్చేసి ఏంటంటే 8-fold పాత్ అని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్తాడు. సో ఇవన్నీ కూడా సామాన్యుల భాషలో చెప్తాడు, అందుకే పీపుల్ బాగా రీచ్ అవుతాయి. అవునా కాదు? ఇక్కడ బేసిక్గా ఆలోచించండి, ఇవంతా కూడా లింకేజెస్ ఉంటాయి. అన్ని కూడా చూడండి, ఉదానికి లింక్ ఉంది. సో ప్రపంచం అంతా బాధలో ఉందన్నాడు, ఆ బాధ ఎందుకు ఉందో చెప్పాడు. సో ఆ బాధలో ఉన్నటువంటి కోరికలు ఏంటో చెప్పాడు. సో అవన్నీ మర్చిపోవడానికి ఒక పాత్ కూడా చెప్పాడు, మనకు మార్గం కూడా చెప్పాడు. సో కాబట్టి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, అంటే సామాన్య ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో చెప్పాడు. సమస్యలు ఏంటో ఫస్ట్ హైలైట్ చేశాడు అనమాట. తర్వాత దానికి సంబంధించినటువంటి కారణాలు చెప్పారు. సో కారణాలు, ఈ కారణాలకు సంబంధించినటువంటి సొల్యూషన్స్ అనమాట. అంటే మనకి
వాళ్ళకి సంబంధించినటువంటి సమాధానాలు అంటే లేదా సమాధానాలు కాకుండా మార్గాలు చెప్పాడు. సో మీ బాధలు తగ్గిపోవడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి. ఒక సామాన్య మానవుడికి ఇంతకంటే ఇంకేం కావాలి, అవునా కదా? ఒక సామాన్య మానవుడికి ఇంతకంటే ఏం అవసరం లేదు. సో అదే మనకి వేదిక టైంలో అయితే ఒక పెద్ద పూజ చేయాలి, హోమం చేయాలి, సో మీరు ఇంత మనీ తీసుకురావాలి, సో ఇట్లా పురోహితుల యొక్క డామినెన్స్ అనేది ఉండదన్నమాట. సో అలా కాకుండా అసలు నిజమైన సొల్యూషన్ ఏంటి? సో ఇప్పుడు ఒక వ్యక్తికి ఇంత అప్పు ఉంది, సో ఇలాంటి హోమం చేస్తే మీ అప్పు తగ్గిపోతుందని చెప్తే అతనికి ఇంకా మనీ ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా అసలు అప్పు ఉంది, దాన్ని తీర్చాలంటే ఎటువంటి మార్గం కావాలో చెప్పాడు గౌతమ్ బుద్ధుడు. అంటే నీకు ఇన్కమ్ రావాలంటే నువ్వు ఇలా చేయాలి, సో ఆ డబ్బుతో నువ్వు నీ అప్పు తీర్చుకోవచ్చు, అటువంటి మార్గం చెప్పాడు అనమాట. అందువల్ల ఇది సామాన్య మతంగా మారిపోయింది. సో ఇది బౌద్ధ మతం అనేది సో పీపుల్కి రీచ్ అయింది. సో కాబట్టి సామాన్యుడికి ఏం కావాలో బౌద్ధ మతం అది ఇచ్చిందనమాట. సో అర్థమైందా? సో ఇవన్నీ కూడా గౌతమ బుద్ధుడు చెప్పినట్టు నోబుల్ ట్రూత్స్, 4 నోబుల్ ట్రూత్స్ ఇవి. సో రాసుకున్నారా? 4 గొప్ప సత్యాలు లేదా 4 సత్యాలను రాసుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడు ఏం చెప్పాడు గౌతమ బుద్ధుడు చివరిలో? మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి కోరికల వల్ల వచ్చే విచారమైనా సరే 8 ఫోల్డ్ పాత్, అష్టాంగిక మార్గ అంటే 8 సూత్రాలు ఉంటాయి. అవి కానీ మీరు ఫాలో అయితే సో మొత్తం మీ బాధలన్నీ కూడా పోతాయని చెప్పాడు అనమాట. అసలు ఏంటి ఆ 8 సూత్రాలు ఏంటి? సో బౌద్ధ మతంలో మొత్తంలో ఇవి చాలా ఫేమస్ అవుతాయి అనమాట. అష్టాంగిక మార్గ అంటే 8 మార్గాలు అనేవి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అవేంటో చూద్దాం. సో ఇవన్నమాట 8 ఫోల్డ్ పాత్. సో 8. సో 8 ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ చూడండి, రైట్ విజన్ అంటే మంచి దృష్టి. సో దేనైనా మంచి దృష్టిలో చూడాలి, మంచి దృష్టి ఫస్ట్ రాసుకోండి. సమ్మ అంటే అర్థం ఏంటంటే దృష్టి అని. సమ్మ అంటే మంచి అని చెప్పే అర్థం. లాంగ్వేజ్ లో పాలీ భాష ఉంటాయి కదా, సమ్మ అంటే రైట్ విజన్, మంచి దృష్టి మొట్టమొదటిది. సో క్లాక్ వైజ్ లో వెళ్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి రైట్ రిజాల్వ్ అంటే ఏంటి? సమస్యను పరిష్కరించడం. సో మంచిగా పరిష్కరించడం అనమాట, మంచి పరిష్కరణ. సో మంచి పరిష్కరణ అంటే దేనైనా మంచిగా పరిష్కరించాలి, రిజాల్వ్ చేయాలి. సో ఒక సమస్యని పరిష్కరించేటప్పుడు దాన్ని ఆలోచించి నీట్గా దాన్ని ఎలా పరిష్కరించాలో చెప్పడం అనమాట, ఓకేనా? నెక్స్ట్ రైట్ స్పీచ్ అంటే మాట్లాడడం, మంచిగా మాట్లాడడం. సో మంచి వాక్కు అని కూడా చెప్పొచ్చు, లేదా మంచి మాటలని రాసుకోండి, లేదా మంచి ఉపన్యాసాలు అని కూడా చెప్పొచ్చు, లేదా మంచి మాటలు, మంచి ఉపన్యాసం, మంచి వాక్ అనమాట. నోటిదోలు అనేది ఎక్కువ ఉండకూడదు. సో దాని అర్థం అదే అనమాట. సో మంచిగా మాట్లాడాలి, ఎవరితోనైనా మంచిగా మాట్లాడాలని చెప్పేసి అర్థం, అంటే గొడవలు తీసుకొచ్చేలా కాకుండా. సో నెక్స్ట్ రైట్ కండక్ట్ అనమాట. కండక్ట్ అంటే ఏంటి? సో కండక్ట్ అంటే ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవడం. సో అర్థమైందా? రాసుకోండి. లేదా మంచి సూత్రాన్ని ఫాలో అవడం ఎట్లయినా రాసుకోండి. కరెక్ట్ అంటే కరెక్ట్ కూడా నాకు లేదు, చూస్తాను సరే నేను ట్రాన్స్లేట్ మీకు తెలుగు మీడియం వాళ్ళకి చెప్తాను. కండక్ట్ అంటే మామూలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం కదా, ఆ విధంగా నిర్వహించడం అని, నిర్వహించడం అట్లా, కండక్ట్ చేయడం అంటాం మన మీటింగ్స్ అట్లా. మంచి నిర్వహణ అని రాసుకోండి. సో మంచి నిర్వహణ, మంచి వాక్కు, మంచి నిర్వహణ. నెక్స్ట్ అంటే రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అంటే జీవన విధానం. సో కాబట్టి మంచి జీవన విధానం. సో మంచి జీవన విధానం అంటే జీవన విధానం అంటే లగ్జరియస్ లైఫ్ అనేది ఇక్కడ ఉండకూడదు, దీని అర్థం ఇదే. ఇవి రాసుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ ఎఫర్ట్, మంచి కృషి. ఎఫర్ట్ అంటే కృషి. సో మీరు ఏ పని చేసినా మంచి కృషిగా చేయాలి. నెక్స్ట్ రైట్ మైండ్ఫుల్నెస్. సో మైండ్ఫుల్నెస్ అంటే ఒక ప్రశాంతత అని చెప్పేసి అర్థం అనమాట, మంచి ప్రశాంతత. సో ఇక్కడ నేను రాసిన టెర్మినాలజీస్ అనేవి మీకు తెలియని బుక్స్ లో డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ అర్థం మాత్రం అదే. సో అర్థమైతే అదే అనమాట, ఓకేనా? సో ఇప్పుడు వాక్కు అని రాసాము, ఇంకో బుక్ లో మంచి మాట అని ఉండొచ్చు, ఓకేనా? మంచి ఉపన్యాసం కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మీనింగ్ అనేది గుర్తుపెట్టుకోండి మేజర్గా. సో నెక్స్ట్ రైట్ మెడిటేషన్, మంచి ధ్యానం. సో 8 కంప్లీట్ అయినాయి కదా, సో రాసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోండి. సో ఇవన్నీ 8 ఫోల్డ్ పాత్ అనమాట, అష్టాంగిక మార్గ. ఈ 8 రూల్స్ అనేది ఒక మనిషి సక్సెస్ఫుల్ గా ఫాలో అయ్యాడంటే, సో ఫాలో అయితే అతనికి ఎటువంటి బాధలు ఉండవు, ఏముండవు. సో ఇప్పుడు మనం చూద్దాము. సో రైట్ విజన్. సో రైట్ విజన్ లేకుంటే ఏమొస్తుంది మేజర్గా? ఈగో అనేది వస్తుంది. సో ఈగో మామూలు మనం చూస్తుంటాం కదా, ఒక వ్యక్తి మనకంటే ఎక్కువ డెవలప్ అయ్యాడు అనుకోండి, సో ఆబ్వియస్లీ ఈగో వస్తుంది మనుషుల మధ్య ఈ కాలంలో ఎక్కువ. సో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి కంటే మంచి డ్రెస్ వేసిన కూడా ఈగో వస్తుంది. సో అతను ధనం పరంగా కావచ్చు, కొత్త వస్తువులు కొనడం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మనం చూసే దృష్టి. సో అర్థమైందా? మనం చూసే దృష్టి అనేది మంచిగా ఉండాలి. సో ఈగోనెస్గా ఉండకూడదు అనమాట. సో జలసీగా అనేది ఉండకూడదు. సో ఓకేనా? ఈర్ష్య, స్వార్థం అట్లాంటివి ఉండకూడదు అనమాట. అవన్నీ ఎప్పుడు పోతాయంటే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందని చెప్పడం జరిగింది. సో మనం చూసే దృష్టిని బట్టే ఒక వ్యక్తి మంచివాడు చెడ్డవాడు ఉంటుంది అనమాట, ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైట్ విజన్ ఉండాలని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మంచి పరిష్కరణ. మీకు ప్రాబ్లం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, సమస్య రాగానే దాన్ని చూసి కృంగిపోకూడదు. సో పెద్ద సమస్య వచ్చింది,
ఎప్పుడైనా సరే ఒక సమస్య అనేది వచ్చినప్పుడు దాన్ని మంచి దృక్పథంతో చూడాలి. అంటే ఏంటి సమస్య ఏంటి, దాన్ని మీరు స్టెప్స్ వైజ్గా ఎలా సాల్వ్ చేసుకోవాలి ఆలోచించుకొని ఆ సమస్యను సాల్వ్ చేసుకోవాలి. అటువంటి ఆ మెథడ్ అనేది ఒక పద్ధతి అనేది మీలో ఇంప్రూవ్ అవ్వాలి, అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు చెప్పాడు అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి సమస్య వచ్చినప్పుడు బేసిక్గా సమస్య అనేది వచ్చినప్పుడు ఆలోచించాలి దానికి సంబంధించి. సో మీకు ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్న అడిగినా సరే మీకు అది అర్థం కాలేదు సరిగా 1-3 సార్లు చదవాలి. చదివి బాగా ఆలోచించారంటే దానికి సంబంధించి ఏదో క్లూ వస్తుంది అనమాట. సో అలా మీరు ఎటువంటి సమస్య వచ్చినా రైట్ రిజాల్వ్ అనమాట. పరిష్కరణ ఎలా ఉండాలంటే ఏదో ఊరికే సమస్యను చూసి ఏదో చేసేయకూడదు. దానికి ఉన్నట్టుగా దానికి కంఫర్టబుల్గా ఉండాలి, అంటే ఈజీగా మీరు దాన్ని సాల్వ్ చేయగాలి. అటువంటి మెథడ్ మీరు ఆలోచించాలి. సో ఇలా తర్వాత మంచి వాక్ అనమాట, మనం మాట్లాడే విధానం. సో బయట వ్యక్తులతో మాట్లాడే విధానం, కొత్త వ్యక్తి కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనం మాట్లాడే విధానం, మాటలు అనేవి చాలా స్పష్టంగా ఉండాలి, మంచిగా ఉండాలి. సో ఇతరుల్ని మనం నొప్పించేలాగా ఉండకూడదు అనమాట, ఇతరులను బాధ పెట్టేలాగా మన మాటలు ఉండకూడదు, మంచి వాక్ ఉండాలని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. సో అవునా కాదు, ఇప్పుడు మనం చూసే దృష్టి అనేది తప్పుగా ఉందనుకోండి, సో అతను మంచి విషయం చేస్తున్నాడు, అది మనం చేయలేదు దృష్టి పెంచుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మనలో టెన్షన్, ప్రెజర్, యాంగ్జైటీ ఇట్లాంటివి పెరుగుతాయి అనమాట. దానివల్ల సఫర్ అవుతాడా లేదా. నెక్స్ట్ మంచి పరిష్కరణ, ఒక చిన్న ప్రాబ్లంనే సాల్వ్ చేయలేకపోయాను అనుకోండి, ఆటోమేటిక్గా మనసుని కుంగిపోద్ది అనమాట. సో ఇదొకటి ఉంటుంది. సో తర్వాత మంచి వాక్కు, మాటలు సరిగా లేవనుకోండి, కొత్త వ్యక్తి దగ్గర కూడా దెబ్బలు తింటారు. సో అవునా కదా. సో నోటితులు అనే కాన్సెప్ట్ ఇదే అనమాట. సో అది ఉండకూడదని చెప్పి చెప్పాడు గౌతమ్ బుద్ధుడు. సో ఎవరితో కూడా మనం మంచిగానే మాట్లాడాలని చెప్పి చెప్పారు, రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, మర్యాద ఇవ్వడం, సో మాట్లాడేటప్పుడు అట్లా. నెక్స్ట్ వచ్చేసి మంచి నిర్వహణ. సో మంచి నిర్వహణ, సో అంటే రైట్ కండక్ట్ అనమాట. మనం ఏ పని చేసినా కూడా, నిర్వహణ అంటే మీటింగ్స్ పెట్టడం అని కాదు. సో ఏ పని చేసినా కూడా దాన్ని మంచిగా నిర్వర్తించాలని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్ మంచి జీవన విధానం. సో జీవన విధానం అంటే ఇక్కడ లగ్జరీస్ కాదు, సో నాట్ లగ్జరీస్ అనమాట. సో నాట్ లగ్జరియస్ అంటే చాలా లగ్జరీగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు జీవించే విధానం అంటే మంచిగా జీవించండి, ఉన్నంతలోనే మంచిగా ఉండండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అనమాట. నెక్స్ట్ మనకి మంచి కృషి అంటే ఏంటి, కృషి ఎప్పుడు చేస్తారు, ఇప్పుడు మీరు ప్రిపరేషన్లో ఉన్నారు, మంచి ఎఫర్ట్ ఇవ్వాలి. సో ప్రతి నోట్ మేకింగ్ చేసుకోవాలి, చదువుకోవాలి, బుక్స్ అనేవి రిపీట్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ టెస్ట్ రాయాలి, తర్వాత వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ మొత్తం చదివి ఆ టెస్ట్ రాసిన తర్వాత ఎక్కడ మనం వీక్గా ఉన్నాము, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాము, ఎటువంటి క్వశ్చన్లు, ఏ కాన్సెప్ట్స్, ఏ సబ్జెక్ట్లో, ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నాము, మొత్తం ఒకసారి రెట్రోస్పెక్టివ్ చేసుకోవాలి. చేసుకుంటే దీని అంటే ఏమంటే కృషి అంటారనమాట. మీరు ఆ ఎఫర్ట్ ఇస్తేనే రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఓకేనా. సో కాబట్టి మంచి కృషి అనేది ఉండాలి ఏ పని చేసినా కూడా. నెక్స్ట్ వచ్చేసి మంచి ప్రశాంతత. సో ప్రతి ఒక్క విషయానికి కూడా ప్రశాంతత అనేది ఉండాలి. సో నిదానం అంటారు కదా, సో ఇట్లా ఆలోచించే విధానము. సో నిదానంగా పనులు చేయడం వల్ల ఏంటంటే, అంటే నిదానం అంటే మరీ స్లో కాదు, సో మనకు కావాల్సినంతలో చేయడము, నిదానంగా చేయడం అంటే దానివల్ల మన బ్రెయిన్ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో పని మీద మంచి కాన్షియస్నెస్ ఉండి వర్క్ అనేది బాగా చేస్తారు. ఓకేనా. సో కాబట్టి ప్రశాంతత అనేది ఉండాలి. ఈ ప్రశాంతత ఎక్కువ మనకి ధ్యానం వల్ల వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఎక్కువ మంది ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వర్క్ ప్రెషర్ కావచ్చు, ఎక్కువ ఆలోచించడం, బయట విషయాలు ఎక్కువ ఆలోచించడము, సో ప్రెజర్స్, డిజైర్స్ ఎక్కువ ఉండడము, సో ఇటువంటి అనమాట. సో ప్రశాంతత ఉండాలి, మంచి ధ్యానం, ఈ ధ్యానం వల్లే ప్రశాంతత వస్తుంది అనమాట. ఓకేనా. ఈ 8 పాస్, సో 8 మార్గాలు, 8 పాస్ అనమాట. ఇవి ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇందాక మనం చెప్పుకున్నాము డాక్టర్స్ అని చెప్పేసి, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఉండవని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు చెప్పాడు అనమాట. సో ఓకేనా. ఇవన్నీ కూడా ఆయన ఇటువంటి లాంగ్వేజ్ సమ్మ దృష్టి, సమ్మ సంకల్ప అని చెప్పేసి ఇటువంటి భాషలో చెప్పాడు. సంస్కృతంలో చెప్పలేదు అనమాట, పాలీ భాషలో చెప్పాడు. కాబట్టి బౌద్ధ మతంలో ఉన్నటువంటి ప్రధానమైన లాంగ్వేజ్ ఏంటంటే పాలీ. సో రాసుకోండి, బౌద్ధ మత ప్రధాన భాష. సో పాలీ, సంస్కృతం కాదు. సో ఓకేనా. బౌద్ధ మతానికి సంబంధించిన ప్రధానమైన భాష అనమాట. సో ఇట్లా పాలీ భాష అనేది సామాన్యుల భాష, అది సో సామాన్య ప్రజలు మాట్లాడే భాష అనమాట. అందువల్ల రీచ్ అయ్యి ఇవన్నీ కూడా. అదే సంస్కృతం వేరే భాషలో చెప్తే వేరు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి మాతృభాష, తెలుగులో చెప్పినంత నీట్గా ఇంకో భాషలో చెప్తే అర్థం కాదనమాట. సో అందుకే చాలా డెవలప్డ్ కంట్రీస్, ఇప్పుడు జపాన్ ఉంది, జపాన్లో మొత్తం కూడా ఎడ్యుకేషన్ మొత్తం కూడా జపనీస్లోనే ఉంటుంది, ఇంగ్లీష్ వాటిలో ఉండదు. సో ఇప్పుడు చైనా అయినా అంతే. ఇప్పుడు రష్యా వాళ్ళు ఉన్నారు, పుతిన్ ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడా? సో పుతిన్ రష్యా ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడు. సో మన ఇండియన్స్ కావచ్చు ఎక్కువ హిందీయే మాట్లాడతారు, మోదీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా. సో అంటే వాళ్ళ భాషని ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు తెలుగులో మనకు అర్థమైనంత నీట్గా ఇంక ఏ భాషలో అర్థం కాదు. ఈవెన్ మనకు తెలిసినా కూడా మన తెలుగులో అర్థమైనంత అర్థం కావు. సో అందుకే ప్రతి రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలో కూడా తెలుగులో ఇప్పుడు మన ఏపీ ఉంది, ఏపీ తెలంగాణ, ఐఐటీ కూడా తెలుగులో తీసుకోవాలని చూస్తున్నారు. బీటెక్ కాలేజెస్ ఉన్నాయి కదా, సో వాటి లాంగ్వేజ్, వాటి సబ్జెక్ట్స్ ఇవి కూడా. సో కాబట్టి అట్లా అనమాట, ఆ భాషకు రీచ్ అయింది కాబట్టి పీపుల్కి బౌద్ధ మతం అనేది బాగా నచ్చింది అనమాట. సో ఇది అష్టాంగ మార్గం. మీకు రేపు ఎగ్జామినేషన్లో అడిగితే ఒక 5 స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు వీటిల్లో.
వీటిని లేని కూడా ఇవ్వచ్చు అనమాట. జైన మతంలో మళ్ళీ వేరు ఉంటాయి, రైట్ ఫెయిత్ అట్లాంటివి ఉంటాయి అనమాట. రైట్ కండక్ట్ లాగా రైట్ ఫెయిత్ ఉంటుంది. సో జైన మతంలో ఉండే వేరుంటాయి, ఇవి వేరుంటాయి. సో అర్థమైంది కదా. ఈ మార్గాలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి బాధలు అనేవి ఉండవని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పాడు అనమాట. సో నెక్స్ట్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ది బుద్ధిజం. అంటే మనకి ముఖ్యమైన లక్షణాలు, ప్రత్యేక లక్షణాలు ఏమున్నాయి బౌద్ధ మతానికి సంబంధించి. సో ప్రత్యేక లక్షణాలు, బౌద్ధ మతానికి సంబంధించిన ప్రత్యేక లక్షణాలు ఏమున్నాయి. సో ఇంకా బౌద్ధ మతానికి సంబంధించి మనం చూస్తే ప్రత్యేక లక్షణాలు, సో స్పెషల్ ఫీచర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి 3 మెయిన్ ఎలిమెంట్స్ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, దీన్నే 3 జ్యువెల్స్ అంటారు. సో 3 జ్యువెల్స్ అంటారు. తెలుగు మీడియం వాళ్ళు 3 రత్నాలు అని రాసుకోండి. 3 రత్నాలు అంటే బౌద్ధ మతంలో 3 రత్నాలు, మళ్ళీ జైన మతంలో కూడా ఉంటాయి. సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి 3 రత్నాలు అని రాసుకోండి. 3 రత్నాలు. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి బుద్ధ, తర్వాత సంఘ, మూడోది వచ్చేసి ధర్మ. సో బౌద్ధ మతంలో ఉన్నటువంటి 3 జ్యువెల్స్ అనమాట. 3 జ్యువెల్స్ ఆఫ్ ది బుద్ధిజం అంటారు. సో బౌద్ధ మతంలోని 3 రత్నాలు, 3 రత్నాలు అంటారు. ఎగ్జామినేషన్ కూడా ఆడతారు తెలుగు మీడియం వాళ్ళకి. 3 రత్నాలు అంటారు, ఓకేనా. 3 రత్నాలు అని చెప్పేసి బౌద్ధ మతానికి సంబంధించి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే 3 జ్యువెల్స్ అంటాడు. సో ఏంటంటే అవి ఒకటి బుద్ధ కింద రాసుకోండి. మళ్ళీ సెకండ్ది సంఘ, వాటికి మీనింగ్ చెప్తాను. మూడో వచ్చేసి ధమ్మ. సో ఫస్ట్ బుద్ధ అంటే ఏంటంటే టీచర్ అని చెప్పేసి అర్థం, టీచర్. సో బుద్ధ అంటే టీచర్. ఎవరైనా బౌద్ధ మతంలో టీచర్ అవ్వచ్చు. ఎప్పుడు? ఇందా మనం చెప్పుకున్నటువంటి మోక్షం లభించిన తర్వాత. ఇప్పుడు మనం బుద్ధిస్ట్ మోంక్స్ అనేది చూస్తూ ఉంటాం కొంతమందిని. సో వాళ్ళు టీచర్స్ లాగా చెప్తూ ఉంటారు. సిక్కిము, మనకి ఎక్కువ హిమాచల్ ప్రదేశ్ ఆ రీజన్స్ లో, మన సౌత్ లో కూడా చూస్తూ ఉంటాం ఎక్కువ. సో బుద్ధ అంటే టీచర్ అని చెప్పేసి అర్థం అనమాట, ఓకేనా. నెక్స్ట్ మనకి సంఘ అంటే ఏం చెప్పుకున్నాము, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించి ఒక అసోసియేషన్ అనమాట. సంఘ అనేది అసోసియేషన్, ఓకేనా. ఒక సంస్థ అనుకోవచ్చు. ఇది గురువు అని చెప్పేసి అర్థం బుద్ధ అంటే. సో గురువు, సంస్థ. నెక్స్ట్ ధమ్మ అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. రూల్స్ అంటే మనకి సూచనలు అంటారు కదా, ఇన్స్ట్రక్షన్స్ అంటారు కదా, ఇట్లా అంట సూచనలు లాగా. అంటే బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 3 ఉంటాయి అనమాట. ఈ 3 అనేవి ఉంటాయి. ఒకటి బుద్ధ అంటే టీచరు. మనకు ఖచ్చితంగా కొంతమంది టీచర్లు ఉంటారు బౌద్ధ మతంలో చేరిన తర్వాత, వాళ్ళు చెప్తూ ఉంటారు అన్ని విషయాలు అవన్నీ కూడా. సో ఈ బౌద్ధ మతాన్ని, బుద్ధుడి యొక్క ఉపన్యాసాన్ని స్ప్రెడ్ చేసింది ఎవరు? సంఘ. ఒక మీటింగ్ లా పెట్టుకొని, ఒక సంఘంలా ఏర్పడి, వాళ్ళు బుద్ధుడి యొక్క చెప్పినటువంటి ఉపన్యాసాలు, ఆయన చెప్పినటువంటి మాటలు మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తారు. దాన్ని సంఘ అంటారు. అర్థమైందా? ఇక చూడండి, అవన్నీ వరుసగా ఉంటాయి. సో బుద్ధ అంటే టీచర్ అనుకో. టీచర్ అంటే ఎవరు? గౌతమ బుద్ధుడే. ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాల మొత్తాన్ని కూడా సంఘ అనే రూపంలో ఆ సూచనల మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేస్తారు. ధమ్మ అంటారు. సో ధర్మ కాదు, దమ్మ అనే రాసుకోండి. సో పాళీ భాషలో పిలుస్తారు, దమ్మ అనే పిలుస్తారు. ధర్మ అంటే అదే. సో దమ్మ నుంచి ధర్మ సాంస్క్రిట్ లో. సో కాబట్టి అర్థమైందా? ఇవి 3 రత్నాలు అనమాట బుద్ధిజంలో. సో బుద్ధ, సంఘ, ధమ్మ. అర్థమైందా ఒకటి మీనింగ్స్? టీచరు, ఒక సంస్థ, సూచనలు అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇవి ఫాలో అవ్వాలి. తర్వాత ఇక్కడ చూడండి కొన్ని సామ్రాజ్యాలు. ఇందులో మనకి ఏమున్నాయి? మగధ, కోశల, కౌశాంబి, వేరియస్ రిపబ్లిక్స్ టర్న్ ఇంటూ బుద్ధిజం డ్యూ టు ది బ్రాహ్మిన్ డిస్క్రిమినేషన్. సో ఇందాక నేను చెప్పాను రిపబ్లిక్స్ అని చెప్పేసి, కొన్ని రాజ్యాల్లో ఎలక్షన్స్ ద్వారా కూడా ఎన్నుకునే వాళ్ళు రిపబ్లిక్స్ అనమాట. వాటిలో ఇవే అనమాట. సో మగధ, కోశల, కౌశాంబి ఉంటాయి. సో మీరు రాసుకోవద్దు, మళ్ళీ చెప్తాను. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకుంటే మగధ సామ్రాజ్యము, కోశల, కౌశాంబి, ఇంకా కొన్ని వచ్చేసి బౌద్ధ మతానికి విపరీతంగా అట్రాక్ట్ అవుతాయి సామ్రాజ్యాలు మొత్తం కూడా. అక్కడ ఉన్నటువంటి రాజులతో సహా, రాజులు, ప్రజలు మొత్తం అందరూ కూడా బౌద్ధ మతంలో జాయిన్ అవుతారు. సో అందుకే బౌద్ధ మతం అనేది ఇక్కడ ఈ ప్రాంతాలు విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. సో మనం మ్యాప్లో చూద్దాము, అంటే ఈ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి. సో ఈ ప్రాంతాలు అనే మేజర్గా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. సో ఇదనమాట ఈ టిబెట్ రీజను. ఇక్కడ అంటే మనకి బీహార్ ఇది ఉంది కదా, సో బుద్ధగయ. సో బుద్ధగయ రీజన్ నుంచి ఈ బుద్ధగయ రీజన్లోనే మనకి మగధ. సో ఇప్పుడు ప్రెజెంట్ బీహార్ ఉంది కదా, సో బీహార్ ప్రాంతమే మగధ అనమాట. సో కోశల మనకి ఉత్తరప్రదేశ్, నేపాల్ ఆ రీజన్ ఉందా. సో రామాయణానికి సంబంధించి కోశల, కౌశాంబి. సో అవన్నీ కూడా అక్కడ ప్రాంతాలు అనమాట, చుట్టుపక్కల ప్రాంతాలే ఉంటాయి. అవునా కాదా? ఇప్పుడు మనకి ఏదైనా ఏరియా ఉంది బాగా స్ప్రెడ్ అయింది అనుకోండి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాని సరౌండింగ్స్లో డయామీటర్లో ఉంటుందా లేదా. సో అలా అనమాట. కాబట్టి ఈ బ్రాహ్మిన్స్ యొక్క డిస్క్రిమినేషన్ పెరిగిపోయింది అప్పట్లో, ఏది మలివేద కాలంలో. సో పెరిగిన తర్వాత దాన్ని అణచివేయడం కోసం క్షత్రియులు కావచ్చు అందరూ కూడా, సో వీళ్ళందరూ కూడా బౌద్ధ మతంలో అయితే జాయిన్ అవుతారు అనమాట. సో అర్థమైందా? ఎవరు జాయిన్ అవుతారు? మగధ, కోశల, కౌశాంబి. ఇవన్నీ ఏంటంటే మహాజనపదాలు. సో మనం చెప్పుకున్న 16 మహాజనపదాలు ఉంటాయని చెప్పేసి, అందులో ఉన్నటువంటి మహాజనపదాల్లో కొన్ని వచ్చేసి ఈ బ్రాహ్మిన్స్ డిస్క్రిమినేషన్ అనమాట. సో వాళ్ళకి అగైనెస్ట్ గా ఈ బుద్ధిజంలో జాయిన్ అవుతారు. ఎందుకంటే బౌద్ధ మతం అనేది ఈ డిస్క్రిమినేషన్. సో బ్రాహ్మణుల వివక్షత. సో బ్రాహ్మణుల యొక్క వివక్షత చూపిస్తారు బ్రాహ్మణులు. ఎందుకంటే వాళ్ళు మాత్రం వేదాలు చదువుతారు.
సో రిచువల్స్ ఇవన్నీ వాళ్ళే చేయాలి, పురోహితులే చేయాలి. వాళ్ళకి డిస్క్రిమినేషన్ పెరిగిపోతుంది మిగతా వాళ్ళ మీద. ఈవెన్ క్షత్రియాసులు కూడా డామినేట్ చేస్తారు, ఎందుకంటే వేదాలు చదివి జ్ఞానాన్ని పొందుంటారు బాగా. సో మిగతా వాళ్ళు చదవనివ్వరు అవన్నీ. సో ద్విజ ఈ ఉపనయన కాన్సెప్ట్ ద్వారా. సో అందువల్ల వాళ్ళు డిస్క్రిమినేషన్ తగ్గించడానికి ఈవెన్ క్షత్రియాస్ కూడా ఎగెనెస్ట్ అవుతారనమాట, రాజులు కూడా. సో ఇట్లా బౌద్ధ మతానికి అట్రాక్ట్ అవుతారు బాగా. సో అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంపరర్ అశోక. సో అశోక చక్రవర్తి ఉన్నారు కదా, అశోక చక్రవర్తి. సో అశోక చక్రవర్తి వచ్చేసి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తి అనమాట. సో ఈయన మౌర్య వంశం, చంద్రగుప్త మౌర్య ఉన్నారు కదా వాళ్ళ యొక్క మనవడు. మన తర్వాత వస్తాయి మౌర్య సామ్రాజ్యము. సో మౌర్య వంశానికి సంబంధించిన అశోక చక్రవర్తి. సో అశోక చక్రవర్తి ఈ బౌద్ధ మతాన్ని మొట్టమొదటిసారి మన భారతదేశం నుంచి బయట దేశాలకి వ్యాప్చేలా చేస్తాడనమాట. సో సొంత కూతురు కొడుకునే పంపిస్తాడు ఎక్కడికి? శ్రీలంకకి. సో శ్రీలంక ఉంది కదా, శ్రీలంకకి ఇక్కడి నుంచి సొంత కూతురు కొడుకు మహేంద్ర, సంఘమిత్ర అని ఇద్దరు ఉంటారు. అశోకుడు యొక్క కొడుకు మహేంద్ర, కొడుకు సంఘమిత్ర. వాళ్ళిద్దరిని అంటే బయట వాళ్ళని పంపించడం కాకుండా ఆయనకి బౌద్ధ మతం మీద ప్రేమ ఎలా ఉందో చూడండి. సొంత కొడుకుని కూతురునే సిలోన్, అంటే అప్పుడు శ్రీలంకని సిలోన్ అంటారు కదా, శ్రీలంక పంపించి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేస్తాడు. తర్వాత టిబెట్ ప్రాంతానికి పంపిస్తాడు. అంటే మన భారతదేశం నుంచి బౌద్ధ మతాన్ని, భారత ఉపఖండం నుంచి బౌద్ధ మతాన్ని బయట దేశాలకి వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించింది ఎవరంటే అశోక చక్రవర్తి. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. మనకి మౌర్య సామ్రాజ్యంలో కూడా వస్తుంది, రాసుకోండి. సో ఈయన ఈ బౌద్ధ మతాన్ని మనకి సెంట్రల్ ఏషియా అంటే మధ్య ఆసియా దేశాలు, ఎక్కడెక్కడ పంపిస్తాడంటే మధ్య ఆసియా దేశాలకి. సో మధ్య ఆసియా దేశాలకు పంపిస్తాడు. తర్వాత వెస్ట్ ఏషియా అంటే పశ్చిమాసియా. సో పశ్చిమాసియా ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ రీజను, ఇరాను, ఇరాక్ ఆ రీజన్స్. నెక్స్ట్ శ్రీలంక, అప్పట్లో సిలోన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు, సిలోన్ అని రాసుకోండి. అప్పట్లో సిలోన్, ఇప్పుడు శ్రీలంక. సిలోన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో సొంత కొడుకు కూతురునే పంపిస్తాడు బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేయమని అశోక చక్రవర్తి. సో అంటే బౌద్ధ మతంలో జాయిన్ అయిన తర్వాత ఆయన. సో ఇట్లా బౌద్ధ మతాన్ని గ్లోబల్ స్ప్రెడ్ అనమాట. గ్లోబల్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలకు వ్యాప్తి చెందేలా చేస్తాడనమాట. సో ఇప్పుడు ఏంటి మనం చూస్తే ఆగ్నేయాసియా, థాయిలాండ్, వియత్నాము, కాంబోడియా, మయన్మార్ ఈ దేశాల మొత్తం కూడా బుద్ధిజమే. జపాన్లో బుద్ధిజమే, ఫిలిపీన్స్, ఇంకా మనకి మలేషియాలో ఇస్లాం ఉంటుంది, కొంచెం బుద్ధిజం ఉంటుంది. సింగపూరు, వీటన్నిటికి ఎలా స్ప్రెడ్ అయిందంటే ఇక్కడి నుంచి అనమాట. ఇక్కడ నుంచి క్రూషియల్. శ్రీలంక మొత్తం బుద్ధిజమే ఉంటుంది. శ్రీలంక అంతా బుద్ధిజం ఎలా వెళ్ళింది? ఇక్కడి నుంచి వెళ్తుంది అనమాట. సో మనకి రామాయణ టైంలో అక్కడ ఎక్కువ హిందూ మతం ఉంటుంది. సేది మనకి రాముడు, రావణాసురుడు ఆ టైం ఉంటుంది, ఆ టైం పీరియడ్లో. సో తర్వాత హిందూ మతమే ఉంటుంది. బుద్ధిజం వెళ్ళేంత వరకు కూడా శ్రీలంకలో హిందూ మతమే ఉంటుంది. అయితే ఇక్కడ అశోకుడు పంపించిన తర్వాత ఈ బౌద్ధ మతం అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట విపరీతంగా. సో అర్థమైందా? సో ఇట్లా కాబట్టి బౌద్ధ మతం అనేది ఒక మన రీజన్కే అంటే లిమిట్ అవ్వకుండా మిగతా దేశాలు కూడా వ్యాప్తి అయితే చెందుతుంది అనమాట. సో అర్థమైందా? సో ఇట్లా కాబట్టి ఇక్కడ ఈ బౌద్ధ మతంలో ఉన్నటువంటి త్రిరత్నాలు బుద్ధ, సంఘ, ధర్మ ఇవి కరెక్ట్గా పనిచేస్తాయి అనమాట, ప్రాపర్గా పనిచేస్తాయి. సో సంఘం అనేది సరిగా పనిచేయాలి. ఇప్పుడు ఆ మతానికి సంబంధించి బుద్ధుడి యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క మాటల్ని ప్రచారం చేయాలి. ఆయన చెప్పింది కరెక్ట్గా ప్రచారం చేస్తేనే జాయిన్ అవుతారు, అవునా కాదా? తప్పుడుగా చెప్పారనుకోండి జాయిన్ అవ్వరు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించి పనిచేస్తున్నాడు, అతను వెళ్ళి ఇన్స్టిట్యూట్లో ఏం లేదు అదేం చెప్పాడు కదా, ఎవరైనా జాయిన్ అవుతారా? లేదు. దాని గురించి మంచిగా చెప్పి సో మేము ఏం చేస్తున్నాము, ఎటువంటి రిజల్ట్ ఉంటుంది చెప్తేనే జాయిన్ అవుతారు. సో కాబట్టి ఆ సంఘాల్లో ఉండే వ్యక్తులు కూడా అంత ఎఫర్ట్ పెడతారు, వాళ్ళు కృషి చేయడం వల్ల బౌద్ధ మతం ఒక చిన్న మతం అనేది ఎక్కడో బీహార్ ప్రాంతంలో ఉన్నది. సో అన్ని దేశాలకు వ్యాప్తి చెందిందంటే అందులో వర్క్ చేసిన వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టారనమాట. వాళ్ళకి జీవితం మొత్తం కూడా మతం యొక్క స్ప్రెడ్ కోసమే. ఇంకొకటి వాళ్ళు పెట్టిన ఎఫర్టే కాకుండా ఆ మతంలో ఉండే సిద్ధాంతాలు కూడా, చిన్న పేదవాడు కావచ్చు, అసలు ఏమి లేనటువంటి వ్యక్తిని కూడా, అనాథను కూడా వాళ్ళు హత్తుకునేలా చెప్పారనమాట సిద్ధాంతాలు. సో వివక్షత లేదు, సమానత్వం ఉంది, రిచువల్స్ ఎక్కువ లేవు, పూజలు పునస్కారాలు పెద్ద చేయాల్సిన అవసరం లేదు, పురోహితు యొక్క అవసరమే లేదు. సో బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ కావచ్చు, సాంస్కృతిక యొక్క డామినేషన్ కావచ్చు, ఇటువంటి ఏమీ లేవు. సో లగ్జరస్ లైఫ్ అనేది లేదు. సో జీవితం అంతా ఆనందంగా ఎలా ఉండాలి ఇట్లాంటివి చెప్పారనమాట. సో చాలామంది వ్యక్తులు బౌద్ధ సన్యాసులు ఎందుకు అవుతారంటే ఇదే అనమాట. సో లగ్జరస్ లైఫ్ ఇవన్నీ వదిలేసి వాళ్ళు బౌద్ధ సన్యాసులు అయితే అవుతారు. సో అర్థమైందా ఇంతవరకు? సో ఎలా స్ప్రెడ్ అయింది ఏంటని చెప్పేసి, బౌద్ధ మతంలో ఎటువంటి విషయాలు ఉన్నాయి, ఎవరెవరు జాయిన్ అయ్యారు, మన భారత ఉపఖండంలో కాకుండా బయట దేశాలు కూడా ఎలా వెళ్ళిందని చెప్పేసి, ఇలా బౌద్ధ మతం స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అయితే ఇటువంటి తరుణంలో సో బౌద్ధ మతానికి సంబంధించి ఈ బౌద్ధ మతం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానికంటే ముందు, అశోకుడి కంటే ముందు మన గౌతమ బుద్ధుడు ఎప్పుడు చనిపోయాడు? 483 BC. సో గుర్తుందా? 483 BCలో చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్ట్ చేస్తారు. సో బౌద్ధ మండలి అంటారు తెలుగులో, బుద్ధిస్ట్ కౌన్సిల్స్. సో బౌద్ధ మండలి అంటారు. సో బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే బౌద్ధ మండలి, బౌద్ధ సంగీతి అని కూడా అంటారు మామూలు తెలుగులో. సో బౌద్ధ మండలి, సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనమాట. అయితే బౌద్ధ మతం అనేది బుద్ధుడు చనిపోతాడు కదా. సో 483 BCలో బుద్ధుడు చనిపోయిన తర్వాత ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి విపరీతంగా స్ప్రెడ్ చేస్తాయి అనమాట.
ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇందులో పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ వచ్చి బౌద్ధ మతాన్ని ఏ విధంగా స్ప్రెడ్ చేయాలి, ఎలా రీచ్ అవ్వాలని చెప్పేసి డిస్కస్ చేసుకుంటారు అనమాట. వీటి యొక్క మెయిన్ థీమ్ ఏంటి? సో టు ఆర్గనైజ్, టు ఇన్స్టిట్యూషనలైజ్ ది, షేప్ ది ఐడియాస్ అండ్ ది ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిస్ట్ డాక్ట్రిన్స్. సో బుద్ధిస్ట్ యొక్క సిద్ధాంతాలు, సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలని స్ప్రెడ్ చేయడమే దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది, ఒక సంస్థ, వాళ్ళు అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటారు. 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి. కంపెనీ కావచ్చు ఏదైనా. ఎందుకు? సో మన కంపెనీ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా టర్న్ ఓవర్ చేస్తుంది, సో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలని చెప్పి పెట్టుకుంటారు కదా. అలానే బౌద్ధ మతం కూడా ఇలా కౌన్సిల్స్లో కండక్ట్ చేసి మన బౌద్ధ మతాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి, సిద్ధాంతాలు ఎలా చెప్పాలి, ప్రతి ఒక్కరికి తెలియపరచాలని చెప్పేసి ఇటువంటి కండక్ట్ చేస్తారనమాట. సో మొత్తం మనకి 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఉంటాయి అనమాట. మొత్తం 4 ఉంటాయి. సో 4. సో 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో చాలా పెద్ద మొత్తంలో కండక్ట్ చేస్తారు. పెద్ద కౌన్సిల్స్ ఇవి. ఇండియా మొత్తం ఒకటే జరుగుతుంది, ఒక్కో ప్రదేశంలో ఒకటి జరుగుతుంది. సో అర్థమైందా? బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎగ్జామినేషన్ పరంగా బుద్ధిజం నుంచి ఎక్కువ రిపీట్ అయిన టాపిక్ ఇదే అనమాట. బుద్ధిస్ట్ కౌన్సిల్ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. సో మీకు బుద్ధిస్ట్ కౌన్సిల్ నుంచి క్వశ్చన్ పక్కాగా ఉంటుంది. స్టేట్మెంట్స్ కావచ్చు, జతపరచడం కావచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అయినా సరే. సో 4 ఉంటాయి. 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏమున్నాయో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రదేశం అంటే వేదిక ఎక్కడ జరిగింది, దాన్ని కండక్ట్ చేసిన రాజు ఎవరు, ఒక ప్రెసిడెంట్. ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బుద్ధిస్ట్ కౌన్సిల్, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటారు కదా, మొదటి బౌద్ధ మండలి. అది ఏ ఇయర్లో జరిగింది, ఇయర్ ఇంపార్టెంట్. సో ఇయరు తర్వాత అది జరిగిన వేదిక. సో నేను ఇప్పుడు చెప్తాను, నీట్గా అలానే రాసుకోండి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా దీన్ని నేను మీకు కావాల్సిన మ్యాటర్ తీసుకొచ్చాను అనమాట. లేకుంటే చాలా వెరైటీగా ఉంటుంది డిఫరెంట్గా యూపీఎస్సీ వాళ్ళకైతే. సో ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ మొదటి బౌద్ధ మండలి. సో మొదటి బౌద్ధ మండలి. సో మొదటి బౌద్ధ మండలి ఇమీడియట్గా ఆఫ్టర్ బుద్ధ అనమాట. అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆ సంవత్సరంలోనే. బుద్ధుడు 483లో చనిపోతాడు. సో 483లో మహాపరినిర్వాణ. సో బుద్ధుని యొక్క డెత్ అనమాట, మరణం. సో మహాపరినిర్వాణ తర్వాత ఇమీడియట్గా కండక్ట్ చేస్తారు. ఎందుకంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆ బౌద్ధ మతం అంతరించిపోకుండా, తగ్గిపోకుండా, అంతే కదా, నాయకుడు చనిపోతే ఎవరికైనా అలానే ఉంటుంది కదా. సో కాబట్టి దాన్ని స్ప్రెడ్ చేసి ఇంకా మనం దృఢపరచాలి బౌద్ధ మతం అని చెప్పేసి ఇమీడియట్గా కండక్ట్ చేస్తారనమాట. సో ఎక్కడ కండక్ట్ చేస్తారంటే వేదిక. సో వేదిక, వెన్యూ అంటారు కదా, లేదా ప్రదేశం, జరిగిన ప్రదేశం అని కూడా రాసుకోవచ్చు. సో రాజగృహ అనమాట. సో రాజగృహ అనేది ప్రెజెంట్ డే బీహార్లో ఉంటుంది. సో రాజగృహ. సో రాజగృహ అనేది అప్పట్లో మగధ సామ్రాజ్యానికి రాజధాని అనమాట. అది పెద్ద సిటీ అక్కడ బీహార్లో, ఇప్పుడు బీహార్లో ఉంటుంది. రాజగృహ అని చెప్పేసి ఒక సిటీ ఉంటుంది, ఆ నగరం. అక్కడ కండక్ట్ చేస్తారు మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్. కాబట్టి వేదిక అంటే రాజగృహ అని రాసుకోండి, లేదా జరిగిన ప్రదేశం అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాటర్నేజ్ అంటే రాజు. సో దీన్ని కండక్ట్ చేసిన రాజు ఎవరు? సో కండక్ట్ చేసిన రాజు అజాతశత్రు. అజాతశత్రు అనే రాజు కండక్ట్ చేస్తాడు. ఈయన ఎవరంటే హర్యాంక వంశానికి సంబంధించిన రాజు అనమాట. హర్యాంక వంశానికి సంబంధించిన రాజు. సో హర్యాంక వంశం ఎవరంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు వాళ్ళు. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించే వంశం. బింబిసార కొడుకే అతనే, బింబిసార కొడుకు. అంటే హర్యాంక డైనాసిటీ తీసుకొచ్చేది బింబిసార. అది చెప్తున్నాను నేను, మీరు చెప్పేశారు. అజాతశత్రు యొక్క నాన్న బింబిసార, ఆయన మగధ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంటే మగధ సామ్రాజ్యం బాగా పెద్దగా తీసుకొస్తాడు. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశం కూడా, అతిపెద్ద వంశము హర్యాంక డైనాసిటీ. ఈ బింబిసార అని ఉంటారు కదా, ఈ వంశాన్ని తీసుకొచ్చిన రాజు మగధ సామ్రాజ్యం. ఈ బింబిసార వచ్చేసి బుద్ధుడి టైంలోనే ఉంటాడు. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, ఈయన బింబిసార బుద్ధుడిని ఫాలో అవుతుంటాడు, బుద్ధుడి టైంలోనే ఉంటాడు. వర్తమాన మహావీరుడు ఇతను ఎవరు? బింబిసార ఇతను. అశోకుడు ఉండడు. అశోకుడు టైంకి బుద్ధుడు ఎప్పుడో చనిపోయి ఉంటాడు. 200 ఇయర్స్ అవుతుంది అశోకుడికి బుద్ధుడికి మధ్య. బుద్ధుడు ఉన్నటువంటి టైంలోనే ఎవరు ఉంటారంటే, మనకి చెప్తాను మళ్ళీ మీకు సమకాలీకులు ఎవరు ఉంటారో. ఆ బింబిసార, మనకి తర్వాత ప్రసంజిత్తు, అజాతశత్రు, వీళ్ళందరూ ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా బుద్ధుడి టైంలోనే ఉంటారు. అంటే బుద్ధుడిని వాళ్ళు ఫాలో అవుతూ ఆయన మీట్ అవుతూ ఉంటారు. అర్థమైందా? సమకాలీకులు. కాబట్టి అజాతశత్రు వచ్చేసి దీన్ని కండక్ట్ చేస్తాడు. ఏది? ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని. అజాతశత్రు ఎవరంటే హర్యాంక వంశానికి సంబంధించిన వ్యక్తి. హర్యాంక వంశం అనేది మీకు మగధ కింగ్డమ్ వచ్చినప్పుడు చెప్తాను. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశము బింబిసార ఉంటాడు, ఫస్ట్ చక్రవర్తి. ఆ బింబిసారాన్ని చంపి వాళ్ళ కొడుకే చంపేస్తాడు. చంపేసి అతను సింహాసనాన్ని అధిష్టిస్తాడు. సో మీరు బాహుబలి మూవీ చూసారా? బాహుబలి మూవీలో రానా ఒక రథం నడుపుతూ ఉంటాడు, ముందు చక్రం తిరుగుతూ ఉంటుంది. తిరిగి అంటే మాస్ కిల్లింగ్ అనమాట, ముందులో శత్రువులు చంపేస్తుంటుంది కదా. అటువంటి రథాలు వాడిన మొట్టమొదటి చక్రవర్తి మన భారతదేశంలో అజాతశత్రు. సో అప్పట్లోనే ఉన్నది. మేబీ ఇక్కడి నుంచి తీసుకుంటారు వాళ్ళు. అంటే గ్రీక్స్ టైంలో కూడా ఉన్నవి, ఎట్లా అంటే గ్రీక్స్ కాలంలో కూడా ఉన్నవి. కానీ అప్పుడు గ్రీకులు అంత ఎవల్యూషన్ కాలేదు, మన దగ్గర బాగా ఉన్నాయి. సో కాబట్టి రాజమౌళి ఇక్కడి నుంచి తీసుకున్నాడు డైరెక్టర్. ఆ సోర్స్ ఇక్కడే అనమాట. అటువంటి రథాన్ని వాడింది ఇతనే. రథమోస అంటారు దాన్ని, రథల మోస అంటారు ఆ వెహికల్ని. తర్వాత కోటలు బద్దలు కొట్టే ఉంటాయి కదా. సో ఒక థ్రెడ్ ఉంటాయి, లాగితే పెద్ద రాయి వెళ్ళిపోతుంది. సో కోటలు బద్దలు కొడతారు కదా, చూపించారు కదా.
దాన్ని వచ్చేసి కంటకశాల, మహాకంటకశాల అంటారు. సో దాన్ని యూజ్ చేసింది కూడా ఇతరే అనమాట. మన భారతదేశంలో మొట్టమొదటిసారి మహాకంటకశాల అంటారు దాన్ని. అంటే కోటలు బద్దలు కొట్టే రాళ్ళు విసురుతాయి అనమాట అవి రాళ్ళని. అవి కావచ్చు. నెక్స్ట్ మాస్ కిల్లింగ్ కోసం ఇందాక చెప్పాను కదా, రథం ముందు ఒక చక్రంలా ఉంటుంది అనమాట, తిరుగుతూ ఉంటుంది. సో గుర్రాలు ఉంటాయి, గుర్రానికి ముందు ఉంటుంది, ఇంకా తిరుగుతూ ఉంటాయి. అది ఎందుకు యూజ్ చేస్తారంటే మాస్ కిల్లింగ్ అనమాట. సో ముందున్న శత్రువుల్ని ఇతను చంపకుండా ఒకేసారి కొన్ని వందల మందిని అది నరికేస్తుంది అనమాట. అటువంటి రథమోసల వాడింది కూడా అజాశత్రు. సో మొట్టమొదటి చక్రవర్తి, చాలా పవర్ఫుల్ అజాశత్రు. సో కాబట్టి ఇది ఎవరంటే బింబిసారా కొడుకే అనమాట. బింబిసారా కొడుకు, అర్యాంగధనేశ్కి సంబంధించిన వ్యక్తి. ఇతను మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ని కండక్ట్ చేస్తాడు. ఓకేనా. సో వీళ్ళందరూ బుద్ధిజాన్ని బాగా ఫాలో అవుతుంటారు అనమాట. సో బుద్ధిని ఫాలో అవుతుంటారు, ఆ మార్గంలో నడుస్తూ ఉంటారు. తర్వాత దీనికి ప్రెసిడెంట్ ఎవరు? అధ్యక్షుడు. సో అధ్యక్షత వహించింది ఎవరంటే మహాకశ్యప. సో మహాకశ్యప అనే వ్యక్తి దీనికి అధ్యక్షుడిగా ఉంటారు. దీనికి బుద్ధిస్ట్ కౌన్సిల్కి మొట్టమొదటి ప్రెసిడెంట్, రాసుకోండి. సో వేదిక వచ్చేసి రాజగృహ. రాజు ఎవరు కండక్ట్ చేశారంటే దాన్ని, రాజు వచ్చేసి అజాశత్రు. సో అధ్యక్షుడు వచ్చేసి మహాకశ్యప. మహాకశ్యప అనే వ్యక్తి ఆ బుద్ధిస్ట్ కౌన్సిల్ మొత్తానికి అధ్యక్షుడిగా ఉంటాడు. రాజు అధ్యక్షుడిగా ఉండడు, ఎందుకంటే బౌద్ధ మతం గురించి తెలిసిన వ్యక్తే ఉండాలి. ఆ బౌద్ధ మతంలో చాలా ఎక్స్పర్ట్ ఉన్న పర్సన్నే ప్రెసిడెంట్గా పెడతారు. సో అర్థమైందా? ఓకే, బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎంత జరిగింది కదా. అసలు బుద్ధిస్ట్ కౌన్సిల్ యొక్క అవుట్కమ్ ఏంటి, దానికి రిజల్ట్ అనమాట, ఫలితం. దానికి ఫలితం ఏంటి? సో ఫలితం. సో ఉపాలి రిసైడెడ్ ది వినాయపేటక. ఉపాలి అనే పర్సన్ చాలా ఫేమస్ పర్సన్, ఉపాల ఆనంద. గుర్తుపెట్టుకోండి, ఇందా నేను చెప్పాను కదా మహిళలను అలో చేయనిస్తారని ఆనందాన్ని. సో మహిళలు కూడా బౌద్ధ మతంలో చేరడానికి ఉపయోగపడతారని చెప్పాను కదా. కీలక పాత్ర వహించిన వ్యక్తి ఆనంద. వీళ్ళిద్దరు ఎవరంటే బుద్ధిజాన్ని ఫాలో అవుతూ ఉంటారు, అలానే బుద్ధుడు ఉన్నప్పుడు కూడా ఉంటారు అనమాట వీళ్ళు. సో బుద్ధుడు ఉన్నప్పుడు కూడా ఉండి ఆ బుద్ధుడిని ఫాలో అవుతూ ఉంటారు. అంటే బౌద్ధుడు బతుకున్నప్పుడు కూడా ఉంటారు వీళ్ళు. ఓకేనా. ఉపాలి ఆనంద అంటే అప్పట్లో బౌద్ధ మతంలో బుద్ధుడి తర్వాత చాలా ఫేమస్ వ్యక్తులు అనమాట వీళ్ళు. అర్థమైందా? సో బుద్ధుని తర్వాత చాలా ప్రముఖ వ్యక్తులు ఎవరంటే ఉపాలి ఆనంద. సో ఉపాల వచ్చేసి వినయపీఠక అని చెప్పేసి ఉదాహరణ తీసుకొస్తాడు. సో త్రిపీఠికాసనం ఉంటాయి, వినయపీఠిక. సో వినయపీఠిక అనే దాన్ని తీసుకొచ్చేది ఎవరంటే ఉపాలి. సో వినయపీఠిక తీసుకొచ్చే పర్సన్ వచ్చేసి ఎవరంటే ఇతను, అంటే వినయపీఠికను రూపొందించిన వాడు. సో వినయపీఠికను రూపొందించిన వ్యక్తి వచ్చేసి ఎవరంటే ఉపాలి. సో అలానే సుత్తాపీఠక. సో సుత్తాపీఠకను తీసుకొచ్చింది ఎవరంటే సుత్తాపీఠక. దీన్ని తీసుకొచ్చింది అంటే ఆనంద. సుత్తాపీఠకను రూపొందించిన వ్యక్తి వచ్చేసి ఆనంద. సో ఇప్పుడు మనకి భగవద్గీత ఉంది కదా. సో భగవద్గీత, నెక్స్ట్ మనకి ముస్లిమ్స్ అయితే ఖురాను, క్రిస్టియన్స్కి బైబిలు, పార్సిల్కి ఏంటి పవిత్ర గ్రంథం. పార్సిల్ జొరాస్ట్రియనిజం పవిత్ర గ్రంథం ఏంటి? చదవట్లే మీరు నోట్స్? ఏంటేంటి ఏదో చెప్పారు, జెండా వేస్తా. చదవాలి, నోట్ మేకింగ్ అడగగానే చెప్పేసారు. అట్లాంటివి చాలా ఇంపార్టెంట్, అవి ఎగ్జామినేషన్ అడుగుతారు మీకు. రేపు జరిగే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఫ్యాక్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో జెండా వేస్తా. అలానే బౌద్ధ మతంలో త్రిపీఠికాస్ అనమాట, 3 పీఠకాలు ఉంటాయి, వాటిని త్రిపీఠికాస్ అంటారు, త్రిపీఠకాలు అంటారు. సో త్రిపీఠకాలు అనేవి బౌద్ధ మతంలో చాలా పవిత్ర గ్రంథాలు అనమాట. సో పవిత్ర గ్రంథాలు మనకి భగవద్గీత ఎలానో వీటికి అలా అనమాట. సో పవిత్ర 3 ఉంటాయి, 3 అంటే 3 త్రిపీఠకాలు. అర్థమైందా? సో త్రిపీఠకాల్లో ఇవి 2 అనమాట. ఒకటి వినయపేటక, సుత్తాపేటక. మొట్టమొదటి బౌద్ధ మండలిలో ఇవి తీసుకొస్తారు. సో ఉపాలి రాసింది ఏంటి, ఉపాలి తీసుకొచ్చింది వినయపేటక, ఆనంద తీసుకొచ్చింది సుత్తాపేటక. ఈ 2 కూడా ఈ బౌద్ధ మండలం తీసుకొస్తారు. అర్థమైందా? సో మొట్టమొదటి బౌద్ధ మండలం ఎక్కడ జరిగింది? ప్రదేశం వేదిక రాజగృహ. రాజగృహ అనేది ఏంటో తెలుసా? రాజగృహ అనేది మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని. అప్పట్లో అజాశత్రు వీళ్ళు ఉంటారు కదా, బింబిసారా, వాళ్ళ టైంలో మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని. సో అంటే అప్పటికి అలెగ్జాండర్ ఉండడు. సో మగధ సామ్రాజ్యం అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్. సో మగధ సామ్రాజ్యాన్ని జయించాలని అలెగ్జాండర్ కోరిక పుడుతుంది అనమాట. అంత పెద్ద సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం. సో వాళ్ళకి ఆర్మీ అప్పుడు ఎలిఫెంట్స్, యుద్ధ ఏనుగులు ఉండేవి. ఎన్నంటే కొన్ని వేల సంఖ్యలో ఉండేది యుద్ధ ఏనుగులు వాళ్ళకి. సో సైన్యాలు ఇందాక చెప్పాను కదా, కోటలో బద్దలు కొట్టే ఆ పరికరాలు కావచ్చు, రథాలు అడ్వాన్స్గా ఉండేది అనమాట అప్పుడు ఆర్మీ అనేది. సో ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ని వాళ్ళ సైన్యాన్నే భయపెట్టింది అనమాట మన సైన్యాలు. సో మగ సామ్రాజ్యంలో ఉండే నందధనేశ్వరుల సైన్యాలు, అంత పెద్ద సైన్యాలు మన భారతదేశంలో ఉండేది అప్పట్లో. ఓకేనా. సో చక్రవర్తులు వీళ్ళు, రాజులు కాదు, చక్రవర్తులు. చక్రవర్తి అంటే అతిపెద్ద ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తి అనమాట. రాజు అంటే ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలిస్తాడు అంతే. సో వీళ్ళందరూ బింబిసార, అజాశత్రు అంతా చక్రవర్తులు అనమాట. అశోకుడు, చంద్రగుప్త మౌర్య వీళ్ళందరూ. సో కాబట్టి మొట్టమొదటి జరిగేది ఎక్కడంటే రాజగృహ. రాజగృహ అనేది మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని. కాకపోతే మళ్ళీ దాన్ని పాటలీపుత్రాకి మారుస్తారు. పాటలీపుత్ర అంటే ఇప్పుడు పాట్నా ఉంది కదా బీహార్లో. సో బీహార్, ఇప్పుడు బీహార్ నుంచి సాధారణ నవ్వుతున్నారు, కానీ ఒకప్పట్లో ప్రపంచంలోనే అతి పవర్ఫుల్ ల్యాండ్ అనమాట అది. ఓకేనా. సో బీహార్ అనేది ల్యాండ్ ఆఫ్ రిలీజియస్, న్యూ రిలీజియన్స్, ల్యాండ్ ఆఫ్ బుద్ధ, ల్యాండ్ ఆఫ్ మహావీర, సో ల్యాండ్ ఆఫ్ మగధ. సో అంత గొప్ప ప్రదేశం ఉన్నాడు బీహార్ అప్పట్లో. సో నెక్స్ట్ దీనికి రాజు ఎవరు ఉన్నారు? ప్యాటర్నైజ్ చేసిన రాజు, కండక్ట్ చేసిన రాజు అజాశత్రు చక్రవర్తి. తర్వాత ప్రెసిడెంట్ ఎవరంటే మహాకశ్యప.
దాంట్లో ఎటువంటి అవుట్కమ్స్ వచ్చాయంటే ఉపాలి అనే అతను వినయపేట అనే దాన్ని రూపొందించాడు, ఆనంద అనే అతను సుద్దాపేటని తీసుకొచ్చాడు. అర్థమైంది కదా మీకు నీట్గా. సో మొదటి బౌద్ధ మతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట, మొత్తం కంప్లీట్గా ఇదే.